జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మళ్ళీ కొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చాను. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ప్రజల్ని కన్నబిడ్డలా పాలించేవాడట. వాళ్ళ కష్ట సుఖాలన్నీ తెలుసుకుని వాళ్ళకి ఏమి అవసరమో అవన్నీ కూడా సమకూర్చి చాలా బాగా పరిపాలిస్తున్నాడట. ఒకరోజు అతనికి మంత్రితో సహా వెళ్ళి ప్రజలందరూ తన పరిపాలన ఎలా ఉందో అనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుని మారు వేషాలలో బయలుదేరారు ఆ రాజు మంత్రి. వాళ్ళు అలా ప్రయాణించగా మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక పొలం గట్టుకు చేరుకున్నారు. ఆ పొలం నిండా మంచి చెరుకు పంట ఎదిగి బాగా పండు ఉంది. ఈలోగా అక్కడే ఆ పొలంలో పనిచేసుకున్న రైతు కనిపించాడు మారువేషంలో ఉన్న రాజుగారికి మంత్రి గారికి. అప్పుడు ఆ రైతుని, బాబు ఇక్కడ దాహార్తి తీర్చడానికి ఏమన్నా దొరుకుతుందా, మాకు చాలా దాహంగా ఉంది అని అడిగారు మారువేషంలో ఉన్న రాజుగారు. ఆ రైతు, అయ్యో అలాగేనయ్యా, ఎందుకు దొరకదు అని చెప్పి తన పొలంలో ఉన్న 2 చెరుకు గడలను కొట్టి అప్పటికప్పుడు గ్లాసుల్లో పిండి తీసుకువచ్చి మారువేషాల్లో ఉన్న రాజుగారు మంత్రి గారు అని అతనికి తెలియదు ఇచ్చాడు. అప్పుడు తాగుతూ వాళ్ళు, అబ్బా ఇది ఎంత రుచిగా ఉంది, చెరుకు రసం చాలా తియ్యగా ఉంది, ఎప్పుడు ఇంత తియ్యటి చెరుకు రసం తాగలేదు అనుకున్నారు. అనుకుని మనసులో అనుకున్న తర్వాత రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఇంత మంచి పంట ఈ రైతు దగ్గర ఉండడం కంటే మన రాజధానిలో ఉంటే చాలా బాగుంటుంది కదా అనుకున్నాడు. ఈలోగా రైతు అన్నాడు, అయ్యా మీకు ఇంకొక గ్లాసు చెరుకు రసం కావాలా అంటే, ఇయ్యయ్యా అన్నాడు మారువేషంలో ఉన్న మంత్రి. సరే అని ఆ రైతు మళ్ళీ 2 చెరుకు గడలు కొట్టి గ్లాసుల్లోకి పిండి రసాన్ని తీసుకొచ్చాడు. ఈసారి వాళ్ళు రాజుగారు తాగితే చాలా చప్పగా ఉంది. అంతే, అదేమిటయ్యా ఇందాక ఇచ్చిన చెరుకు రసం చాలా తియ్యగా ఉంది, ఇప్పుడు ఇచ్చిన చెరుకు రసం ఏమిటి చప్పగా ఉంది అన్నాడు. అయ్యా నేను మీ ముందే కదా నా పంటలోంచి కొట్టి 2 సార్లు తెచ్చాను, తీపి రుచి చప్ప రుచి నా చెరుకులో లేదయ్యా, బహుశా మీ ఆలోచన ఏదన్నా మారిందేమో అన్నాడు ఆ రైతు అమాయకంగా. అప్పుడు ఆ రాజుగారు, నిజమే కదా, నేను ఇందాక బాగుంది అనుకున్నప్పుడు నా ఆలోచన తియ్యగా ఉందన్నమాట, నేను ఈ పంట గురించి ఆశించినప్పుడు చెడ్డగా ఆలోచన చేసినప్పుడు నాకు చప్పగా అనిపించింది అనమాట అనుకున్నాడు. అనుకుని ఆ రైతుని, మీకేమన్నా కష్ట సుఖాలు ఉన్నాయా, ఈ రాజు ఎలా పరిపాలిస్తున్నాడు అవన్నీ అడిగి తెలుసుకున్నాడు. మమ్మల్ని బాగా పాలిస్తున్నారయ్యా, మా రాజుగారి ధర్మప్రభువులు, అన్నీ మాకు ఏవేవి అవసరాలు అవన్నీ తీరుస్తున్నాడు అని ఆ రైతు చాలా సంతోషంగా చెప్పాడు. అప్పుడు మంత్రి రాజు అక్కడి నుంచి బయలుదేరి రాజధానికి వెళ్ళిపోయారు. ఇందులో విషయం ఏమిటంటే, మన మదిలో ఆలోచన ఎలా ఉందో అది మంచిగా ఉంటే తీపిగా అనిపిస్తుంది, మన ఫలితాలు కూడా అన్నీ బాగుంటాయి. అదే మన ఆలోచన చెడ్డగా ఉంటే రుచి కూడా చప్పగా ఉన్నట్టే, మనకు అన్నీ చెడ్డ ఫలితాలే ఇస్తాయి. హరే కృష్ణ.